మనకు కావాల్సినటువంటి వస్తువులు ఒకటేమో మన వంటింట్లో ఉండేటువంటిది, మనకి ఇంట్లో దొరికేది పసుపు. ఇంకొకటి తలకు వెంట్రుకలకు ఏ విధమైనటువంటి మరి అపాయాన్ని సూచించినటువంటి కొబ్బరి నూనె ఒకటి. మన తలకు వెంట్రుకలకు కొబ్బరి నూనె బాగా అప్లై చేస్తాం కాబట్టి ఈ రెండు వస్తువులతో మనం ఏ బ్యూటీ పార్లర్లకు కానీ సమయం వృధా చేసుకోకుండా తిరగడం కానీ కాకుండా ఇంట్లోనే చేసి పెట్టుకునేటువంటి ఒకానొక కలర్ డైని ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదలు ఈ పొయ్యి వేడి చేసుకొని దాని మీద ఒక పెంకు కానీ లేకుంటే ఇట్లా చిన్నగా ఉన్నటువంటిది ఏదన్నా ఒకటి పెట్టుకొని దీంట్లో ఒక 2 స్పూన్ల పసుపు వేసుకోండి. మీరు వేసుకొని ఈ పసుపును చిన్న మంట మీద మరి చక్కగా దీన్ని కొంచెం అంటే ఇంత కూడా ఫ్లేమ్ కాకుండా చిన్నగా చేసుకొని దీన్ని చాలాసేపు ఇట్లా వేయించుకోండి. వేయించిన తర్వాత ఏమవుతుందంటే ఒక 5-10 నిమిషాలు అయినాక ఈ పసుపు కలర్ పోయి ఇది మొత్తం నల్లగా అవుతుందన్నమాట. మసిలాగా నల్లగా అయ్యేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇలా స్లో ఫ్లేమ్ మీద బాగా పెడితే కూడా తొందరగా ఒకవైపు మాడిపోతుంది, ఒకవైపు మాడిపోకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ బయటకు వెళుతున్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి కెమికల్స్ లేనటువంటిది, క్రిమి సంహారకమైనటువంటిది, మంచి మనకు శరీరానికి ఒక విధమైనటువంటి మంచి కళను తీసుకొచ్చేటువంటి దానిలాగా మనం పసుపును వాడతాం. ఇది కడుపులోకి వాడా, చర్మానికి వాడా, తలకు వాడా ఏ విధమైనటువంటి దోషం కూడా దీనివల్ల ఉండదు. కాబట్టి మనం కెమికల్స్ ఏవి ఉపయోగించుకోకుండా మన ఇంట్లోనే మనం ఈ విధంగా ఒక 10-15 నిమిషాలు కష్టపడితే మనకు అందమైనటువంటి కలర్ డై మనమే తయారు చేసుకోవచ్చు. దీన్ని అప్లై చేసుకుంటే దాదాపు ఒక 1 నెల రోజుల వరకు మళ్ళీ మనం కలర్ పోకుండా ఉంటుంది. దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోకుండా మాటిమాటికి పెట్టుకోవడం, మాటిమాటికి తలకు డై చేసుకొని కడగడం కాకుండా ఫంక్షన్లకు పోయేటువంటి సమయాలు, హఠాత్తుగా ఏదైనా బయటకు వెళ్ళేటువంటి సమయం వచ్చా కూడా అప్పటిదప్పుడు కలర్ డై అని చెప్పేసి వేస్తూ ఉంటారు. దీనివల్ల చెంపలు బాగా నల్లగా అయిపోతున్నాయి, ముఖమంతా కూడా నల్లగా అవుతుంది. మనిషి తెలుపుండి ముఖం మీద నల్లగా చారలు అవి వస్తున్నాయి. అది కెమికల్స్ యొక్క ప్రభావం అని చెప్పేసి చెప్తుంటారు. ఇలాంటి దీనికి ఇదో ఈ విధంగా నల్లగా అయ్యేంత వరకు దీన్ని మార్చాలి. బాగా మార్చేసి దీంట్లో కొబ్బరి నూనె కలిపి ఒక విధమైనటువంటి మిక్స్ లాగా తయారవుతుంది మనకు. దీన్ని మిక్సర్ను చల్లబడ్డ తర్వాత కొంచెం తలకు అప్లై చేసుకొని ఒక అరగంట ఉన్న తర్వాత స్నానం చేస్తే ఇది 1 నెల రోజుల వరకు మీకు ఈ డై పోకుండా ఉంటుంది చక్కగా. ఇగో ఇలాంటి పసుపును బాగా నల్లగా అయ్యేంత వరకు మాత్రం బాగా వేపుకోవాలి. చూస్తున్నారు కదా. ఇంకా మనకు రొట్టెల పెనం లాంటిది అయితే చాలా బాగా కనిపిస్తుంది మీకు. ఆ పెనం మీద చెక్కతో బాగా ఇటు అటు వేయిస్తుంటే ఆ వేడికి పూర్తి నల్లగా అయిపోతుంది. ఇట్లా పొగ కూడా రాకుండా చిన్న ఫ్లేమ్లో దాన్ని వేయించుకోవాలి మీరు. అప్పుడు నల్లబడుతుంది. ఇది నల్లబడేటువంటి దాన్ని కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే తలకు చాలా రోజుల వరకు నలుపు రంగు పోకుండా ఉంటుంది. ముఖం మీద పడ్డా కూడా పసుపు కొబ్బరి నూనె తప్ప దీనివల్ల ఏ విధమైనటువంటి మరకలు కానీ మచ్చలు కానీ ఏర్పడకుండా ఉంటుంది. చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా మంచిగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా పసుపును మనం నల్లగా ఇట్లా చేసి పెట్టుకుంటే పొడి ఎప్పుడు మనం కలుపుకొని డై చేసుకోవాలన్నా దాంట్లో కొబ్బరి నూనె కలుపుకుంటే అయిపోతుంది. కొంచెం ఇంట్లో ఎక్కువ మంది పెట్టుకునే వాళ్ళు ఉంటే క్వాంటిటీని ఎక్కువ చేసుకోవచ్చు. పసుపు ఒకళ్ళు ఇద్దరే పెట్టుకునేటువంటి వాళ్ళైతే 2-3 చెంచాల పసుపును చూసారా ఇట్లా కాఫీ పొడిలాగా నల్లగా అయిపోయింది పసుపు వేయించేస్తే. ఈ పసుపును ఒక బౌల్లో తీసుకొని దీంట్లో తగినంత కొబ్బరి నూనె వేసుకొని ఈ కొబ్బరి నూనెతో దీన్ని కలిపి పెట్టుకోవాలి. తలకు పెట్టుకొని ఒక అరగంట అయిన తర్వాత శుభ్రంగా కడుక్కుంటే ఇది మీకు ముఖానికి నల్లబడకుండా వీపు మీద కలర్ ఎక్కడ కారితే కడుగుతున్నటువంటి సమయంలో ఎక్కడెక్కడ అంటితే మనకు అక్కడక్కడ నల్లబడడం అనేటువంటి చాలామందిని మనం చూస్తుంటాం. అయితే దీనికి పసుపు కొబ్బరి నూనె కనుక ఇది ఏమీ కలరు ముఖానికి అంటినా ఎక్కడైనా కూడా నల్లటి మచ్చలు రాకుండా ఉంటుంది. కాబట్టి ఇగో ఇలాంటి లేహ్యాన్ని తయారు చేసి మనం తలకు రాసుకొని ఒక అరగంట ఉంచుకున్న తర్వాత దీన్ని కడుక్కుంటే చక్కటి కలర్ అవుతుంది. దాదాపు 1 నెల రోజుల వరకు మళ్ళీ మనం ముట్టాల్సిన పని లేకుండా ఉంటుంది. మిగతా కెమికల్స్ ఏవి లేనటువంటి దాన్ని మనం ఇంట్లో ఇంత చక్కగా తొందరగా తయారు చేసుకునేటువంటి ఈ లేహ్యాన్ని సీసాలో పోసి పెట్టుకున్నా కొంచెం ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు. ఇదేమీ అది కాదు. లేకుంటే పొడి చేసుకొని ఎప్పుడు కొబ్బరి నూనె పడితే
అప్పుడు కొబ్బరి నూనెను కలుపుకుంటూ ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవచ్చు. చూసారా ఎలా అయిందో? ఈ విధంగా ఉంటే తలకు రాసుకోవడానికి బాగుంటుంది. తగినంత కొబ్బరి నూనె వేసుకుంటూ తలకంతా పట్టించుకొని అరగంట అయిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే చాలా మంచి కలర్ డై మనంతటా మనమే మన ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంతో మనం తయారు చేసుకోవచ్చు.